గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమశ్చంద్రికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని తామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మహత్యము రామచరితమానస ప్రవచన ప్రసంగ ధారావాహికలో 24వ రోజు ప్రవచనం, 35వ పద్యం. ఈవిడ ఆయన మాయా జంగమ వేషం. జంగమం అంటే కదిలేటువంటి శివలింగం, శివస్వరూపం. కాబట్టి శివలింగాన్ని మనం ఎంత భక్తియుక్తంగా పూజ చేస్తామో ఈ జంగమ దేవతలను కూడా అలాగే పూజ చేయాలి. మరి ఆవిడ అలా ఉండగా అక్కడ ఒక మంచి అంతారత్నం కనిపించింది. ఆవిడ ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి విటుల కంటికి నేత్రానందం కలిగిస్తుంది. ఆ ఆనందం వల్ల కలిగినటువంటి బాష్పాంబుదార ఆనంద బాష్పముల వర్షాలు ఈవిడ ఒక మెరుపు తీగలాగా. ఆవిడ ఈయన దగ్గరికి వచ్చి అందరూ ఆవిడని చూస్తే ఈవిడ మాత్రం ఈవిడ దగ్గరికి వచ్చి తనకు ఏమంటుందంటే చెప్పండి. ఇక్కడ మీరు చాలా చక్కగా వినాలి ఈ పద్యం. ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడు. శ్రీకృష్ణదేవరాయలి రాజధాని విజయనగరం. అంటే అదే ఇప్పుడు ప్రస్తుతం మనం హంపి విజయనగరం అంటాం. అది ప్రస్తుతం కన్నడ దేశంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలి ఆయన తెలుగు అంటే ఆయనకి ఇష్టమే కానీ ఆయన తెలుగు వాడు కాదు. ఆయన తుళు భాష. పైగా ఆయన కన్నడ దేశస్థుడు. తెలుగు మీద చాలా మంచి అభిమానం ఉంది, కొంత పట్టు కూడా ఉంది. అప్పట్లో ఈ తెలుగు ఆయన రాజ్యం ఎక్కడ వరకు వచ్చిందంటే కృష్ణానది వరకు వచ్చింది. కృష్ణానది వరకు వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటంటే అటు కటకం వరకు వెళ్ళిపోదామని, అంటే భువనేశ్వర్ వరకు వెళ్దామని. అప్పుడు ఈ కటక దేశస్థులు ఈ సామ్రాజ్య విస్తారాన్ని అడ్డుకున్నారు. సరే, ఇది మనం చరిత్రలో చదువుకున్నాం. ఎందుకు ఇప్పుడు చరిత్ర ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్లలో ఈ ప్రబంధ కవుల్లో ఈ కన్నడ దేశపు మాటల ప్రభావం సాగుతుంది. ఇప్పుడు మీరు ఈ పద్యం వినండి. కొన్ని కన్నడ మాటలు అంటే ప్రస్తుతం మన కన్నడ మాటలు యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. బిజుమాడి, ఇది కన్నడ మాట. బిజుమాడి, బిజమాడు దేవరా, దేవలు ముందర పద్యం చెప్పేస్తాను, తర్వాత నెమ్మదిగా.
విజమాడు దేవరు నిజ కృపా దృష్టి చెన్నారు చెన్నారు నా ఇల్లు బిడారమీకు విడారమీకు. నాకు మీ పాదార్చనము నాకు మీ పాదార్చనము చేయ అడలింగమూర్తి నడలింగమూర్తి. నాకు మీ పాదార్చనము చేయ నడలింగమూర్తి. చేకురే వచ్చి వచ్చే మూర్తమాడి ఒడయ చిత్తేశ చిత్తేశ. నా ఉనికిని మజ్జనంబునాడి శివార్చన మాడబేకు. విచ్చేయుడు విచ్చేయుడు విభూతి వీడియమందుకు విభూతి వీడియంబందుకు. జంగమ స్వామి నా సదనమునకు సదనమునకు ఓగిరంబులు మంచి మేలోరి ఓగిరములు అది ఓగిరములు మంచి మేలోగిరములు నావటించర పదడు మీరారగింప. ప్రతిదినంబును జంగమార్చనము లేక తనివు పడను వల్ల పడనొల్ల విజిత కందప్ప అనుడు అనేటు ఈ మాటలు అనేటప్పటికీ ఇందులో మీరు చూస్తే విజమాడు, తర్వాత బిడారమీకు బిడారం 3 బిడారము చెప్తాను. బిడారము 3 వడయ మాడబేకు బీడియం. ఇవి కన్నడ మాటలు. ఓగిరములు అనేటువంటిది కన్నడంలో తెలుగులో కూడా ఉంది. అయితే తెలుగులోకి కన్నడం నుంచి వచ్చింది ఓగిరం అనే మాట. ఆవటించదా ఇది కూడా కన్నడ మాట. ఆవట్లు దానికి తెలుగుకి చెదా అని కలిపి చేస్తాను ఆవట్ అని. వీటికి ఈ కన్నడ మాటలు అప్పట్లో ఈ కన్నడం తెలుగులో కలిసిపోయింది. సరే, ఇప్పుడు మనం విందాం. బిజమాడి అంటే విచ్చేయండి, దయచేయండి, పథారియే. బిజమాడి దేవరు ఓ దేవత, దేవరవారు. దేవల్లు అంటే ఇంకా గౌరవాచం. దేవల ఓ దేవరా అంటే ఇంకా గౌరవాచకం దేవలు. ఎక్కడికి విచ్చేయాలమ్మా నేను? నిజ కృపా దృష్టి చెన్నారు. మీరు కనుక వచ్చారనుకోండి, నా ఇల్లు చెన్నారు అంటే అందంగా. సరే, నా ఇల్లు అందమైంది, ఇంకా అందం ఎక్కువ అవుతుంది మా ఇంట్లో. మా ఇంటికి నిజమైన అందం మీరు వచ్చినప్పుడే. మీరు ఎలా రావాలి? నిజ కృపా దృష్టి, మీ దయాదృష్టిని వర్షించాలి నా మీద, మా విడమ. కాబట్టి మీరేం చేస్తారు? నా ఇల్లు బిడారమీకు, నా ఇల్లు మీకు విడిది. బిడారము అంటే విడిది, అంటే తాత్కాలికంగా మనం ఉండేటువంటి ఏ ఇల్లు అయితే ఉందో దాన్ని విడిది అంటారు. అందుకని విడిదిల్లు అంట. విడిదంటే మనకు కాస్త ఒక్క మాటలో చెప్పాలంటే గెస్ట్ హౌస్. కాబట్టి నా ఇల్లు చాలా ధన్యత పొందుతుంది. మీరు దయచేయండి, మీకు మా ఇల్లు విడిదిగా తీస్తాను. నేనేం చేస్తాను తెలుసా? నీ పాదార్చనము నాకు మీ పాదార్చనము సేయ ఓ నడలింగమూర్తి అంటే నడిచేటువంటి శివలింగమా? నడిచేటువంటి శివలింగమూర్తి. చూడండి, ఆవిడ చెప్పింది ఆయన ఈవిడ్ని, ఆ తల్లి ఈ స్వామిని సంబోధిస్తున్న మాటలు పెట్టుకుంటున్నాడు. దేవల 2. ఇప్పుడు ఇక్కడ ఓ నడలింగమూర్తి అంటే నడిచేటువంటి ఓ శివలింగమూర్తి. నువ్వేం చేస్తావు? నీ పాదార్చనము నీకు నేను
చేస్తా. నీ పాదార్చనము సేయ సేయ ఓ నరలింగమూర్తి చేకూరే చేకూరగా నాకు నాలుగు అవకాశం వచ్చి నీ పాదార్చన, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, నీ పాదార్చన చేసుకుంటాను నేను, నీ పాద పూజ చేసుకుంటాను నేను. నీ పాద పూజ చేసుకుంటే నా జన్మ ధన్యమైపోతుంది. నీ పాద ధూళితో మా ఇల్లు పావనమైపోతుంది. చేకూరే ఓ నడలింగమూర్తి నువ్వేం చేస్తావంటే వచ్చి వచ్చి ముహూర్తమాడి ముహూర్తమాడి, నువ్వు మా ఇంటికి వచ్చి ముహూర్తమాడు. ఇప్పుడు ప్రస్తుతం కన్నడలో ముహూర్తము అంటే ఆరమాడಬೇಕು, ఆరం ఆడಬೇಕು అన్నారు. ఆరమాడు, ఆరామం అంటే విశ్రాంతి తీసుకో. ముహూర్తమాడు, నువ్వు వచ్చి మా ఇంట్లో విశ్రాంతి తీసుకో. ముహూర్తమాడు ఇది ఇప్పటికి కూడా కన్నడలో మాట్లాడతారు. ముహూర్తమాడు బేకు, నువ్వు చాలా కష్టపడి వచ్చావా, కొంచెంసేపు ముహూర్తమాడಬೇಕು, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని అదనమాట. నువ్వు వచ్చి మా ఇంట్లో ముహూర్తమాడ అంటే కొంచెం విశ్రాంతి తీసుకో స్వామి. ఓ నడలింగము నడిచేటువంటి ఓ శివలింగమా. చూడండి, వడయ అని కన్నడంలో, కేవలం కన్నడలో భర్తని వడయ అంటారు. వడయ అంటే ఇక్కడ కనుక మనం ఏమండి ఒక ఆనరబుల్ వర్డ్ వాడతాం కదా భర్తను పిలిచేటప్పుడు, అక్కడ వడయ అంటే ప్రభువు అని కూడా ఒక అర్థం. ప్రభువు, రాజు, దైవము. వడయ అంటే వడయాడి అంటే భర్త అని కూడా అలా ఉంది. స్వామి మాటలో చెప్పాలి. వడయ అంటే స్వామి. ఇప్పుడు మూడో సంబోధన కోసు వడయ. ఇంకో మాట ఉంది చిత్తేశ అంటే నామ. చిత్తేశ. అయ్యా మహాదేవ్ వినిపిస్తుంది అందరికి? మహాదేవ గురువు గారు వినిపిస్తోందండి. వినిపిస్తోంది గురువు గారు. ఓకే. వడయ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పాను కదా, మనకి కన్నడ మాటలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా మీరు కన్నడ వాళ్ళని ఎవరన్నా చూడండి, ఒడే 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 అంటే ఏమండి, ఒడేనే గౌరవరాజు. అయ్యారు బదులు కలుపుతారు. ఒడే అంటారు అంటే ఓ ఏమండి. ఆ వడయ. ఇప్పుడు ఇంకోటి చిత్తేశ అంటే నా చిత్తము, నా మనస్సుకు నువ్వు ఈశ్వరుడు. నిజానికి ప్రాణేశ్వరుడు ఆయనని, వీళ్ళెవరూ ప్రాణానికి ఈశ్వరులు కాదు. కాబట్టి వడయా ఓ చిత్తేశ నా ఉనికిని మజ్జనం వాడి, నా ఉనికి అంటే నా ఇంట్లో మజ్జనం అంటే స్నానం చేశాక మా ఇంటికి నువ్వు వచ్చి చేయాల్సిన పనులు అవి. మా ఇంట్లో నువ్వు నా పాదార్చన, నేను చేసే పాదార్చన స్వీకరించాలి. ముహూర్తమాడాలి. ముహూర్తమాడబేకు సంస్కృతం వస్తాయి, కన్నడ మాట కూడా వస్తాయి. అంటే రెస్ట్ తీసుకో, చక్కగా స్నానం చేయి. తర్వాత శివార్చనం ఆడబేకు. యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు ఇక్కడ, బేకు అనే మాట. శివార్చనం ఆడబేకు. బేకు అంటే కావాలి, బేడ అంటే వద్దు అని. శివార్చనము నువ్వు వచ్చి హాయిగా మా ఇంట్లో శివార్చన చేయవయ్యా. వాళ్ళు ఏం చేస్తారు, హాయిగా శివలింగాన్ని జాతకం చేస్తారు. నువ్వు చేయి శివలింగార్చన. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ చేత పిలిపించుకొని మన ఇంట్లో చేయాలి. మనం రోజు చేసుకున్న కట్టకూడదు. కాబట్టి శివార్చనం ఆడబేకు. మాడు అంటే చెయ్యి, బేకు బలను. శివార్చనం ఆడబేకు, శివార్చన చేయాలయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి. 2 నువ్వు తర్వాత ఇంకేం చేయాలంటే చూడండి, విచ్చేయుడు అంటే బిజమాడు. విచ్చేయుడు మీరు అనుమానం చేయండి, అనుమాన పడకండి స్వామి. విచ్చేయుడు దయచేసి విభూతియం వీడియం అందుకో. వీళ్ళు వీరశైవులు.
మనం ఇప్పుడు కూడా ఈ ఉంది తాంబూలం ఇవ్వడం అంటారు. తాంబూలం ఇవ్వడం అంటే ఏంటి? ఒప్పుకుంటాం. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం. అది ఏదైనా ఒప్పుకున్నందుకు గుర్తుగా మనం ఏం చేస్తామంటే మన చేతిలో తామలపాకులు పెట్టి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తాంబూలం ఇవ్వరు, విభూది ఇస్తారు. విభూది వీడియం బందుకో అంటే విభూతి తాంబూలం తీసుకో అంటే నువ్వు ఒప్పుకుంటావు. ఏంటి ఒప్పుకుంటావు? మీ ఇంటికి వచ్చి నీ పాదార్చన స్వీకరించి నువ్వు మీ ఇంట్లో నేను శివార్చన చేసి మీ ఇంట్లో నేను రెస్ట్ తీసుకొని మీ ఇంట్లో స్నానం చేసి మిగతా నువ్వు నాకు ఇచ్చేటువంటి సన్మానాలు సేవలు స్వీకరిస్తావు అని ఒప్పుకున్నందుకు గుర్తుగా ఇదిగో తాంబూలం. ఏంటి తాంబూలం? ఇదిగో ఇదే భస్మం అని అడుగుంత ఈ భస్మం ఇచ్చింది. బిడియం అందుకోవయ్యా, తీసుకోవయ్యా. ఆ బిడియం అందుకోవటం అంటే మనం తాంబూలము స్వీకరించు. అప్పుడు ఆయన తీరా వచ్చిన తర్వాత ఆయన ఏ సేవ అడిగితే ఈడు ఆ సేవ ఇవ్వాలి. మన భారతంలో విన్నాం మరి. అది సంగతి. జంగమ స్వామి. ఓ జంగమ స్వామి. ఇంకో సంబోధన. ఓ జంగమ స్వామి. జంగమ అంటే కదిలేటువంటి ఓ శివలింగమా, నా సదనమునకు ఓగి రంబులు మంచి మేలోగి రంబులు మోలోగి రంబులు నావటించదా అంటే పెడతాను, వడ్డిస్తాను. మన కన్నడంలో ఆవట మేడు బేకు అంటే వడ్డించవయ్యా అని వాళ్ళు ఇది చేస్తారు. దాని పేరంటే మీరు ఎప్పుడన్నా మరి కన్నడ హోటల్లో A to Z, ఇది కన్నడలో చాలా ఫేమస్ హోటల్. మీకు తిరుపతిలో కూడా కనిపిస్తుంది A to Z. కర్ణాటకలో చాలా ఫేమస్ హోటల్స్, ఫేమస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. అందులో వాళ్ళు ఎప్పుడన్నా వాడు ఏమంటారంటే బిసబిళ్ళ ఆవిడ బాడు బేక్ అంటే బిసబిళ్ళ నీకు వడ్డిస్తాను, అది కావాలా? బిసబిళ్ళాబాద్ ఆవిడ నాడు బేక్ అని వాడు చెప్తాడు ఎవరికో అంటే వాడికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అది కాబట్టి నా సదనమును మా ఇంటికి వచ్చాను. ఓగిరములు అంటే మంచి ఆహారాలు కదా, మేలోగిరములు. అలా మామూలు ఏదో రోజు చేసే కూర, పప్పు, చారు ఇవి కాకుండా కొంచెం పిండి వంటలు చేస్తా. మేలోగిరములు అంటే స్పెషల్స్ అన్నమాట. చేసి నేనేం చేస్తాను? ఆవటించదా, వడ్డిస్తాను. అక్కడ పెట్టాక అక్కడ ఉంది తినిపో అన్నం, నీకు నేను వడ్డిస్తాను అంటే నైవేదన చేస్తాను. చూడండి ఇక్కడ షోడశోపచార పూజలు. స్నానం సమర్పయామి, ఆ తర్వాత ఇక్కడ అర్చనం, ధూపం, దీపం, ఇవన్నీ నైవేద్యం సమర్పయామి, నేను నివేదన చేస్తాను. కాబట్టి స్వామి మీరు రండి, మా ఇంటికి రండి అంటోంది ఆ తల్లి, ఆ దాసి. పదడు, ఈ పదడు అనే మాటని అంటే రండి, మనము పదము అని కూడా అనొచ్చు. ఈ పదముకి పదడుకి తేడా ఏమిటంటే, పదడు అంటే నాతో రండి, పదము నాతో రమ్ము. అంటే పదడు అనేటువంటిది గౌరవ వాచకం. మీరు రండి నాతో, అది పదడు. నాతో రమ్ము అంటే ఏకవచనం చెప్పేటప్పుడు పదము. మీరు అంటే ఇప్పుడు మనం మానేసాం కానివ్వండి, ఇప్పుడు మనకి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది పదడు పదము అంటే. ఇప్పుడు నిజానికి మనకి విభక్తులు ఉంటాయి, డూములు, ప్రధాభక్తి. పద అనకూడదు, పదడు అని అనాలి. రా అనకూడదు, రండు లేదా రమ్ము. వాడు ఏకవచనం అనుకో రమ్ము అనాలి, లేదా బహువచనం రెండు. అందుకని రా అనకూడదు, ఎందుకంటే డూములు ప్రభావం. మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ వాడు అంటాడు, దొంగ అంటే ఎవరు రా, రే దొంగ అనకూడదురా, దొంగడు అనవలెనురా. దొంగ అంటే ఎవరురా, దొంగడు అనవలెనురా, డూమువులు చెప్పరా, వ్యాకరణం గొప్పరా అని. ఇది ఒక చాలా కామెడీ సాంగ్. మరి మీలో ఎవరు విన్నారో ఎవరు లేదో నాకు తెలియదు కానీ చాలా ఫేమస్ సాంగ్ కూడా అప్పట్లో. దొంగ అనకూడదు, దొంగడు అనాలి.
మా ఇంట్లో దొంగడు పడ్డాడండి ఒకడైతే. డు ము బూలు అదే కొంతమంది ఎక్కువగా పడ్డారు అనుకో, దొంగలు పడ్డారు. అయితే ఇప్పుడు మనం దాన్ని డూముల్ని మింగేస్తున్నాం, లిటరల్లీ మింగేస్తున్నాం. మింగేసి మనం ఏం చేస్తున్నాం అంటే దొంగడు వచ్చాడు, నేను ఒక దొంగడుని చూశాను అనాలి. అనట్లా నేను దొంగని చూశాను అంటున్నా, అలా అన్నమాట. కాబట్టి అది కాలక్రమంగా ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పిందే కరెక్ట్ అయిపోతుంది. అందుకే చూడండి ఆవిడ పదడు అంది, నాతో రండి అని. అంటే పదము అనలేదు, పదం అంటే నాతో రా అని. మీరు కాళహస్తీశ్వర మహత్యం మనస్సుతో కనీసం విన్న మంచి భాష వస్తుంది, చాలా మంచి భాష. అది మీరు వాడతారా వాడరా అది వేరే విషయం, కనీసం భాష వస్తుంది. ప్రతిదినంబును ప్రతిదినంబును జంగమార్చనము లేక తనయుడు పడనొల్ల పడవను నాకు ప్రతి దినము ప్రతి రోజు కూడా నేను జంగమార్చన చేయకుండా నా మనసు తృప్తి పరచుకోను, అంటే తనివి తీరదు, ఆ రోజు గడవదు నాకు. ఆవిడ కదా ఒక వ్రతం ఉంది, ప్రతిరోజు ఒక జంగమ దేవరని అర్చన చేయవలను. కాబట్టి ఈ రోజు నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు, మీరు రండి. ప్రతిదినము చెయ్యకుండా నేను ఉండలేను. కొంతమందికి నియమం ఉంటుందండి, ప్రతిరోజు ఒక్కడికైనా భోజనం అతిథికి పెడితే కానీ వెళ్తాను. మనకే ఉంటుంది అనుకోండి, ఎవరన్నా వచ్చిన రోజు మన తినం, మనమే పెట్టకపోతే వాడికి ఏం పెడతాం మనం. కాబట్టి ప్రతిదినము జంగమార్చన చెయ్యక పడను. ఓ విజిత కందర్ప, విజిత లేక ఆవిడ ఏమని చెప్పింది, విజిత అంటే గెలువబడినటువంటి మన్మధుడా అంటే మాటలోనే చాలా బాగుంది. ఓ అమ్మాయి నువ్వు రావా, నువ్వు అమ్మాయివి, నేను ఎందుకు వస్తానంటే నువ్వు మన్మధుడిని జయించావయ్యా, నిన్నేం చేయగలను అని కొత్త చూడండి. ఆఖరి ఆ సంబోధన చూసా, అమ్మా నువ్వేమో వాడిని రమ్మంటున్నావు, మరి నువ్వేమో చాలా అందంగా ఉన్నావు, మరి ఏదో మీ ఇంట్లో చేయమంటున్నావు, మరి అన్నాడు అనుకో, నాయన నువ్వు కాముణ్ణి కాల్చేసినటువంటి వాడివి, నేను నిన్నేం చేయగలనయ్యా. కాముడు నిన్నేం చేయలేడు, వాడే బాణాలు వాడిని నిన్ను చూస్తేనే భయపడి, నీ మీద ఏమి చేయకుండా నన్ను నా ఒక్కదాని మీద వేస్తే లాభమే ఉంది అని చెప్పింది. ఆ మాటలోనే అంటే మళ్ళీ ఈయన ఇంకో మాట అనకుండా విచిత కందర్ప 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 దర్ప భంగ, కందర్ప దర్పముని భంగం చేసినటువంటి ఓ జంగమదేవరా, మాటలు సరే, జంగమదేవరా, నళలింగమూర్తి, జంగమస్వామి, విచిత కందర్ప, వడయ, చిత్తేశ, ఇవన్నీ మన నిజానికి భగవంతుడికి. మహాదేవ గురువు గారు వాయిస్ రావట్లేదండి, వాయిస్ రావట్లేదు. అయ్యో అయ్యా ఎవరికి రావట్లేదమ్మా. మహాదేవ గురువు గారు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది, వాళ్ళని ఆఫ్ చేసి ఆన్ చేసుకోమనండి. ఓకే, ఆఫ్ చేసి ఆన్ చేయాల్సిన తల్లి. కాబట్టి విజిత కందప్ప, నువ్వు నేనేం చేయలేనయ్యా, నేను కానీ నా సౌందర్యం కానీ నిన్నేం చేస్తున్నాయా, నువ్వు దానికేం దిగులు పడమాగా వచ్చేయి అని చెప్పాడు. సరే, ఇందులో కన్నడ మాటలు విన్నారు కదా, ఆవిడ అలా చెప్పాడు. అనేటప్పటికీ ఆయన ఏమన్నారంటే, మనం ఒకసారి పద్యం ఇందాక మొదటి చదివేసాం కదా రసభంగం లేకుండా, కాబట్టి నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోతాం. చెప్పమ్మా. శార్దూల పద్యం. సంతోషించి ఆయన చాలా సంతోషించి. హలో మహాదేవ మహాదేవ వస్తుంది, ఇప్పుడు వస్తుంది గురువు గారు. ఒక్క నిమిషం. ఎవరికి
సంతోషించి సంతోషించి ఆవిడ చాలా సంతోషించి ఆయన ఏం చేశాడంటే మహాత్మురాలికి ఈయన అంటాడు, మహాత్మురాలివి అమ్మా, నువ్వు తల్లిగా అమ్మా, నేను చూసి నేనే భయపడినా. నువ్వు మహాత్మురాలివి అంటే గొప్పదానివి, మహాత్మురాలివి అమ్మా నువ్వు. శివాచారైక శివాచారైక సంశీల శివాచారైక సంశీల. ఈయన ఆవిడ్ని సంబోధించండి. శివాచారములను, శివుని యొక్క ధర్మములను ఆచరించడమే నీ ప్రవర్తనగా కలిగిన దానా. శివాచారాలు ఎందుకు పూసారు? శివాచారైక సంశీల. సంశీల శీలము అంటే నీవు ఆచారము తప్ప ఇంకొక పని లేదు నీకు. అదే నీ శీలముగా కలిగిన దానివి, అదే నీ ప్రవర్తనగా కలిగిన దానివి. నేను సంతోషించానమ్మా, నువ్వు మహాత్మురాలివి. అశ్రాంతాపాదిత జంగమార్చన. అది అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్య కందర్ప కళా సామర్థ్య కందర్ప శుద్ధాంత శ్రీ పరిహాసకృత్ నిఖిల లోకాతీత పరిహాసకృత్ నిఖిలాకి. అది పరిహాసకృన్నిఖిల కలిపి ఇదంతా ఒకటే పదండి. పరిహాస కళాశ్రీ పరిహాస కృన్నిఖిల నిఖిల కృన్నిఖిల లోకాతీత. ఇక్కడ వరకు ఒకటేనండి. శివుడు ఎంత సమాసం రాశాడు అండి. ఏమిటంటే అది చెప్పమ్మా. అశ్రాంత ఏమాత్రము విశ్రాంతి లేకుండా, అంటే విసుగు విరామం లేకుండా, ఆపాదిత అంటే సంపాదించుకున్నటువంటి, జంగమార్చన అంటే నువ్వు నిరంతరము జంగములను సేవిస్తూనే ఉంటావు. ఆ జంగమముల్ని సేవించడం వల్ల నువ్వు సంపాదించుకున్నావు. ఏం సంపాదించుకున్నావు? కళా సామర్థ్య. అంటే వాళ్ళని నిరంతరము సేవించుకోవడం వల్ల మంచి కళలు సంపాదించు. మీకు పూర్వం కళ అంటే ఏమిటో చెప్పాను, ఇప్పుడు అవి మళ్ళీ ఎక్కడ చెప్పండి. ఇంకా బిందు అంటే ఏమిటి, కళ అంటే ఏమిటి, నాదం అంటే ఏమిటి, ఇటు రతి క్రీడలో వాటి అర్థం ఏంటి, యోగంలో దాని అర్థం. చక్రార్చనలో మనం చేస్తాం నాద బిందు కళా ప్రియా. కళలు అంటే ఇప్పుడు నీకు ఈవిడ దాసి, నీకు ఆ కళ ఉంది. ఇంకొకటి ఈ జంగమార్చనలు చేయడంలో కూడా మంచి సామర్థ్యం ఉన్నట్టు, అంటే మంచి నైపుణ్యం కలిగినటువంటి సంపాదించుకున్నావు మనకు. ఆ సామర్థ్యంతో శ్రీ కందర్ప శుద్ధాంత అంటే కందర్పం యొక్క శుద్ధాంత, కందర్పం యొక్క అశుద్ధాంత అంతఃపురమునందు ఉండేటువంటి అంటే రతిది. మన్మధుడి మనసులో ఎవరుంటుంది? రతీదేవి. ఏదైనా రతినైన లేఖ్యేన వపుష అంటారు సౌందర్య. రతి నయన లేఖ్యేన వపుష అదొక లేఖ్యం. కాబట్టి కందర్ప శుద్ధాంత అంటే ఆయన మనస్సు యొక్క శ్రీ, ఆ శోభకి అంటే రతీదేవికి పరిహాసకుడు. అంటే ఆ రతీదేవిని కూడా ఇదేమిటి అందం ఇదే అనిపిస్తుంది. ఎవరిని ఎవరి మనసులైనా కకావికలం వచ్చేసి కలవరపరచగలిగినటువంటి మన్మధు, ఆ మన్మధుణ్ణి కూడా కలవరపరచగలిగినటువంటి రతీదేవి, ఆ రతీదేవిని పరిహరించగలిగినటువంటి ఈవిడ సౌందర్యం. శివుడిచ్చిన సర్టిఫికెట్ తీసుకోగల వారే. ఇంకా మళ్ళీ ఎవరు మిస్ ఇండియా కాదు, మిస్ యూనివర్స్ కాదు, ఈవిడ మిస్ ఏదైనా ఏం చెప్పాలో చెప్పేసి ఆగనమాట. భాష అండి, ఏమి భాష అండి. అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చూసారా?
మీకు ఎప్పుడైనా వస్తే చక్కగా ఇది గొంతు కామాలు లేకుండా చదవాలి, చదివితే దాన్ని చాలా బాగుంది. కృన్నీల నిఖిల లోక, దాని మూలంగా నిఖిల అన్ని లోకములకు అతీతమైన సౌందర్యం, నీతో సాటి సౌందర్యం ఎవ్వరూ లేరు. ఈ ఒక్క లైన్ మళ్ళీ చెప్తాను ఏంటంటే చూడండి, అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్య కందర్ప శుద్ధాంత శ్రీ పరిహాసకృన్నిఖిల లోకాతీత మళ్ళీ మొదటి చెప్తాను. పరిహాసకృన్నిఖిల లోకాతీత. ఇప్పుడు చెప్తాం ఏమిటది? అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్య వెంటనే చెప్పనక్కడ అందుకోవాలి నువ్వు. అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్య కందర్ప దుఃఖాంత శ్రీ పరిహాస సౌందర్యము. ఈ యొక్క సౌందర్యము లోకాతీతమైన. ఇంత నువ్వు పోల్చడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ పోల్చాలంటే దాంతో సమానమైనది ఏదైనా ఉండాలి. సౌందర్యం ఈ కాంతారత్నం అంటే కాంతల్లోకి ఎలా రత్నమైనటువంటి నువ్వమ్మను కాంతారత్నము. దీని భక్తికి రంజలు ఈయన మనసులో అనుకుంటున్నాడు సంతోషం. దీని భక్తికి నా మనకంజము అంటే నా మనస్సు అనేటువంటి పద్మము, కంజము అంటే పద్మం, నా మనోపద్మము రంజిల్లి అంటే వికసించి. శివుడి మనస్సు రంజిల్లి అంటే శివుడి మనస్సు రంజిల్లడానికి నువ్వు ఏం చేస్తే కాదండి. ఇప్పుడు చాలా మంది అందుకే మీకు సమయాచారంలో ఒక మాట చెప్తారు, ఇంకోళ్ళ భక్తిని నువ్వు పరిహసించు. నువ్వు ఏ మార్గమైన మనలో శివుడిని నువ్వు రంజింప చేసావా లేదా? చేశావు. ఇప్పుడు ఒకడు వాడు ఏడో ఇట్లా డాన్స్ చేస్తూ శివ 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 అంటూ ఇక్కడ దానికి శివుడు రంజిల్లేట్టుకో. హాయిగా రుద్రం చదువుకుని రా కోసం నమస్తే రుద్రమన్యవా అంటున్నాడు. ఇక్కడ శివుడు రంజిల్లట్లా, నువ్వు చేసిన మంత్రాలకి రంజిల్లడైనా. అందుకే ఏ వేదంబు పఠించలూత దీనికి రంజిల్లాడు ఆయన. ఆ రంజిల్లటం ఆయన రంజిల్లాడు అనుకోండి, వదిలిపారు తీసేను. అది మంచి చెడ వాళ్ళు పట్టించుకోరు. అందుకే ఈయన కోసం ఆయన వెంటనే గొప్ప ఆయన ఒకటి అడుగుతాడు, ఎందుకంటే ఇన్ని మాటలు నీకు ఏది కావాలంటే చేద్దాం రా అన్నాడు. ఈయన వస్తాను కానీ అని ఈయనేదో అడిగాడు. అవన్నీ ఎందుకు చెప్పు, నీకు ఎలా కావాలంటే అలాగే ఉంది రా అంది ఆవిడ. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటంటే భక్తుడు భగవంతుడి మధ్య సంభాషణ. మనకి భక్తుడు భగవంతుడు కానీ ఒక స్త్రీ పురుష సంభాషణ మనకు కొంచెం జనరల్గా చూడండి మనకి కొంచెం బాగా ఉంటుంది. ఆ దూరంగా ఎవరినో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా మనకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ కావాలంటే వాళ్ళిద్దరు ఒక స్త్రీ పురుషులు అయ్యారు. ఇక వాళ్ళిద్దరి మధ్య వయసుతో మనకి సంబంధం లేదు. వీడికి 90 ఏళ్ళు, దానికి 90 ఏళ్ళు, దానికి 90 ఏళ్ళు, వీడికి 9 ఏళ్ళు. ఇవి ఏది మనకి సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, వాళ్ళకి సంబంధాలు ఏ సంబంధం లేదు. నుంచి మనం ఇట్లా వెనక్కి చూసి ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు బాబు ఈ దూర్చేట్ లాంటి వాళ్ళకి నువ్వు ఏదో బాగా కొంతసేపు అన్న ఏడుస్తావు. ఇక్కడ ఏది ఆ జంగమదేవర ఆ భక్తుల మధ్యలో నీ మనస్సు రంజిల్లుతుంది కదా, దాంతో శివుడు రంజిల్లుతాడు. చాలరా నాయన. అందుకని మీరు ఒక పురుషుడు ఒక స్త్రీని చూపించారు ఇక్కడ. నిజానికి అక్కడ భక్తులు భగవంతుడు. ఈయన మనసు రంజిల్లింది. ఏం పద్యాన్ని శాస్త్ర పద్యం, ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అమృతం గుళికండి. ఇది నిజంగా నేను సభాముఖంగా శాస్త్రి గారిని మెచ్చుకుంటున్నాను.
ఆయన పాపం ఎప్పుడైతే ఈ పుస్తకం దొరకలేదు చాలా ఈ ఫెల్ట్ రెస్ట్లెస్, వెళ్ళి పుస్తకం తెచ్చుకున్నాడు. ఎందుకని ఇప్పుడు చదువుతుండగా మీరు కూడా చదివితే మీరు 4-5 సార్లు మీరు చదవగలుగుతారు, తర్వాత మీరు చదవలేరు. ఈ ఒకసారి పద్యం చెప్పి ఇంకొకసారి వ్యాఖ్య చెప్పేస్తాను. చెప్పమ్మా. సంతోషించి మహాత్మురాలిది మహాత్మ లోపల అనుకుంటున్నాడు, సంతోషించి మహాత్మురాలిది శివాచారైక శివాచారైక సంశీల. అంటే ఇప్పుడు ఎటువంటిది? శివాచారం చేయడమే సంశీల. ఇక ఇక్కడి నుంచి ఒకటే మాట, ఇక్కడి నుంచి ఒకటే మాట. ఏమిటది? అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్యకం దర్పశుద్ధం శ్రీ లోకాతీత సౌందర్య రత్నము. అయిపోయింది, పద్యం అయిపోయింది, పద్యం అయిపోయిందండి, పద్యం అయిపోయిందండి. ఇది అశ్రాంతాపాదిత అశ్రాంతాపాదిత జంగమార్చన కళా సామర్థ్యకం దర్పశుద్ధం శ్రీ పరిహాసకుల లోకాతీత సౌందర్య కాంతారత్నము. కాంతారత్నము దీని భక్తి మన కంజరము రంజిల్లింది. నా మనసు రంజిల్లిందయ్యా అనుకున్నాడండి శివుడు. అసలు ఆయన మన కంజము రంజిల్లిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పద్యము చెప్పినందుకు నా మన కంజము రంజిల్లింది. ఎందుకంటే ఆ తెలుగు భాషాభిమానిగా మీరు ఆ పద్యాలన్నీ కూర్చుకుంటే కానీ, పైగా ఈవిడికి ఆ కళా సామర్థ్యం ఉందన్న విషయం అర్థమైపోయాయి. ఆ ఉన్నటువంటి వాళ్ళనండి మీరు ఎప్పుడైనా మను చరిత్ర చదవాలి, చదివితే తెలుస్తుంది, లేకపోతే మనకేం తెలుస్తుంది? మను చరిత్ర చదివితే అదేంటండి ఇంకా ఆ కళ ఉందో లేదో తెలుసా అంటే వాళ్ళ యొక్క గోళ్ళు తెలిస్తే తెలిసిపోతుంది. అవి ఒక విచిత్రంగా ఉంటాయి, అప్పుడు తెలుసుకోరు. సరే, అలా చూశారని అటువంటి వాళ్ళిద్దరిని రేపు పోసే వాళ్ళకి వెళ్ళొచ్చిన అంటారు. అన్నీ మనం ఇక్కడ రామచరితమానస్ వెళ్దాం. ఆ ప్రతాప భానుడికి వరం ఇచ్చాను ఆయన, నువ్వు ఈ బ్రాహ్మణుల శాపం చెప్పద్దు, నువ్వు ఇది ఎవరికి చెప్పద్దు అని చెప్పాడు. సరే అన్నాడు. చౌపాయి సును నృప వివిధ జతన జగుమాహి వివిధ జతన జగుమాహి జతను జగమాహి కష్ట సాధ్యపుని హోహి की नाही అహి एक अति सुगम उपाय अति सुगम उपाय तहा परंतु एक कठिनाई मम आधीन जुगति नृप सोई मोर जाब तब नगर ना होई आज लगे अर जबते भयऊ काहू के गृह ग्राम न गयऊ जान जाऊ तब होई अकाजु बना आई असमंजस आजु सुनी महिषा बोले मृदुबानी नाद निगम असिनीत बकानी बड़े सनेहा लगनः पर करही गिरी निज सिरनी सदा तृण दरही जलधि अगाध मौली बहफेनु संतत धरणी दरत सिर रेणु కపట సన్యాసి చెప్పాను. ఆ కపట నిజం నాకు అన్ని బాగానే ఉన్నాను, మరి ఈ బ్రాహ్మణుల శాపం నుంచి ఎలా తప్పించుకుంటారు? అది ఎలా అసలు వాళ్ళని ఎలా వశపరుచుకోవచ్చు అని అడిగాడు. అడిగితే ఈయన ఏమన్నారంటే, ఆ కపట సన్యాసి ఏమన్నారంటే, రాజా
విను, రాజా. బ్రాహ్మణులను వశపరుచుకున్నటకు ప్రపంచంలో పెక్కు ఉపాయములున్నవి. అది ఈ బ్రాహ్మణుల్ని వశపరచుకోవడానికి అనేక ఉపాయాలు, వాటిని వాటిని ఆచరించుట కష్టము. అయితే ఉన్నాయి ఉపాయాలు, కానీ వాటిని ఆచరించడమే కష్టం. వాటి సాఫల్యము కూడా సందేహాస్పదమే. ఉంది. అయితే నువ్వు ఇంత కష్టపడి ఆచరించిన తర్వాత అది సఫలీకృతం అవుతుందా, అంటే సక్సెస్ అవుతుందా అంటే స్కెప్టికల్ అన్నాడు ఇంగ్లీష్లో చెప్పాలి. స్కెప్టికల్ అంటే డౌట్. నువ్వు కష్టపడి ఆచరించావు కానీ అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోను వచ్చు అన్నాడు. ఒక సులభోపాయము కలదు, అయితే ఒక సులభోపాయం, కానీ దానిలో ఒక చిక్కు కలదు. చూడండి ఒక సులభోపాయం అయితే దానిలో ఒక చిక్కు ఏమిటది? రాజా, ఈ యుక్తి నా ఆధీనమున ఉన్నది. అయితే ఈ యుక్తి ఒకటి నా అధీనంలో, అంటే నా కంట్రోల్లో. నేను నీ నగరమునకు రాజాలను. పుట్టినప్పటి నుండి నేను ఏ గ్రామంకు కానీ ఎవరింటికి కానీ వెళ్ళి ఎరుగను. అది కాబట్టి నీ రాజ్యానికి రాలేదు, ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. దాని వాడు లేడు, వాడు ఈయన ప్రతాపభాను చేతిలో ఓడిపోయాను. నేను ఏ గ్రామానికి కానీ ఎవరింటికి కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు, ఉన్నది లేదు. నేను రానిచో నీ కార్యము నెరవేరదు. ఇది ఒక సందిగ్ధావస్థ. చూడండి, నేను రాకపోతే నీ కార్యం నెరవేరాలి, నేను రావాల్సిందే, నీ కార్యం నెరవేరాలి. పోనీ రాకపోతే నీ కార్యం నేనా ఎప్పుడు వచ్చిన వాడిని కాదు. అందుకని రాజు ఈ మాటలు విని మృదువుగా ఇట్లా నేను అప్పుడు రాజు ఈ మాటలు ఏమన్నాడంటే, స్వామి, వేదములలో ఒక నీతి తెలుపబడినది. అది వేదముల్లో ఈయన పాపం ప్రతాపం మంచివాడు కాబట్టి వేదముల్లో ఒక నీతి తెలబడిందని ఏమిటంటే, పెద్దవారు చిన్నవారిపై కనికరము చూపుదురు. అది పెద్దవారు ఎప్పుడు చిన్నవాళ్ళ మీద కృప దయ చూపిస్తారు. పర్వతములు తమ శిఖరములపై గడ్డిని మోయిచున్నవి. అది పర్వతం ఉంది ఏమన్నా దానికి బాగి ఒక శిఖరం గట్టిని మోస్తుంది. సముద్రుడు శిరస్సుపై నురుగును ధరించును. అది నురుగు దాని బలం ఎంత, కానీ సముద్రుడు దాని శిరస్సు పెట్టుకోవట్లే. భూమి తన తలపై తలపై ధూళిని భరించట్లే. దోహ అసి కహి గయే. ఈ రామచరిత మానసులు అంటే మనకు అంటే నాకు ఆశ రాకగానండి, లేకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, లోక ప్రతిష్ట అనేటువంటి అగ్ని తపస్సు అనే వనమున లోక ప్రతిష్ట అనేటువంటి ఒక అగ్ని. అది దోహ అసి కహి గహే. అస్ కహి గహే నరేషు పద స్వామి హోము కృపాల స్వామి హోము కృపాల మోహి లాగి దుఃఖ సహేవ ప్రభు సజ్జన దీను దయాల కావున స్వామి నాపై దయ చూపుడు. అది కాబట్టి మీరు నా ముందు దయ చూపించారు, నా కొరకై ఈ కష్టములను భరింపుడు మీరు నా కోసం ఈ కష్టాన్ని భరించారు అనుచు రాజు ఆ ముని పాదములపై మోకరిల్లను. ముని పాదములపై పెట్టారు, ఎందుకంటే మీరు మా రాజ్యానికి వస్తే గానీ అదేదో కాదు కాబట్టి మీరు జానీ నృపహి ఆపన ఆధీన బోలా తాపస్ కపట ప్రవీణ సత్య కహో భూపతి సునుతోహి జగనాహి దుర్లభ కచు మోహి అవసి కాజమై కరెవు తోరా మన తన వచన భగత తై మోరా జోక్ జుగతి తప మంత్ర ప్రభావు ఫలయి తబహి జబ కరై దురావు జో నరేశా मैं करऊ रसोई तुम्हा परसहु मोहि जान न कोहु अन्न सो जोई जोई भोजन कराई सोई तव आयसु अनुसरई पुनि तिनहके
मुनि पुनि तिनहके पुनि तिन्हके गृह जेवहि जो गृह जेवहि जो जो तब बस होई तब बस होई भूप सुनु सोवु भूप सुन सोवु सोवु जाई उपाय जाय उपाय रचो नृप एहु रचौ नृप नृप एहु एहु संबंध भरी संकल्प सम्मत भरि संकल्प करेहु करेहु రాజు పూర్తిగా తనకు ఆధీనుడైనట్లు తెలుసుకొని అది పూర్తిగా అధీనుడైపోయాడు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఆ ఒకటి నా కపట సన్యాసి సన్యాసి ఇట్లా నేను రాజా వినుము రాజా విను ఏమన్నా నిజం పలుకుచున్నాను. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను. ప్రపంచంలో నాకు దుర్లభమైనది ఏదీనూ లేదు. అంటే నాకు దుర్లభమైంది ఏది లేదు. అంటే నేను ఏదైనా సాధించు. నీవు త్రికరణ శుద్ధిగా నాకు భక్తుడవు కనుక నేను నీ పని తప్పక చేసేదను. నువ్వు త్రికరణ శుద్ధిగా నాకు భక్తుడు కాబట్టి నీ పని నేను చేస్తా. కానీ యోగము, యుక్తి, తపస్సు, మంత్రము రహస్యముగా సాధన చేసినప్పుడే సఫలమగుచుండును. ఇది బాగా గుర్తు. వాడు కపట సన్యాసి అని నిజం చెప్తున్నాడు. యోగము యుక్తి అంటే ఒక ఉపాయం ఉంది. యోగము యుక్తి, తపస్సు, మంత్రము రహస్యముగా సాధన చేసినప్పుడే అది రహస్యంగా చేసినప్పుడే నేనండి అని చెప్పాను అనుకో ఫినిష్. నీకు అది ఆటంకాలు వచ్చేస్తాయి. అవి రహస్యంగా చేయాలి. యోగము, యుక్తి, మంత్రము, తపస్సు అవి రహస్యంగా చేసినప్పుడు మాత్రమే సఫలమవుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజా నేను వంట చేసేదను, నీవు దానిని వడ్డింపు. అది నేను వంట చేస్తాను, నువ్వు వడ్డించు. కానీ నేను ఎవరికి తెలియకూడదు. అది నేను వంట చేస్తాను, నువ్వు వడ్డించు. కానీ నేను ఎవరికి తెలియదు. ఆ అన్నము తినిన వారందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉందురు. అది నేను ఎటువంటి అన్నం వండుతానంటే అన్నం వండేటప్పుడు వాళ్ళు ఇది తిన్న వెంటనే నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు. కాబట్టి నువ్వు చక్కగా చేసావు. వారి ఇళ్లలో భుజించిన వారు నీకు ఆధీనులగుదురు. అంతేకాదు తిన్నవాళ్ళు ఆ తిన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీ అధీనులు అయిపోతారు. రాజా ఈ వ్రతమును 1 సంవత్సరము ఆచరింపవలెను. అయితే ఈ సంవత్సరాన్ని ఏం చేయాలి? 1 సంవత్సరం ఆచరించాలి. నేను రోజు వడ్డిస్తూ ఉంటాను. నేను వంట చేస్తాను, నువ్వు వడ్డిస్తావు. దోహ నిత్ నూతన ద్విజ సహస్ర సత్ నిత్య నూతన ద్విజ सहस्र सता बरेहु सहित परिवार मैं तुम्हारे संकल्प लगी लगी दिन ही करबी जनवारा జననారా. రాజా ప్రతిదినము 1,00,000 మంది బ్రాహ్మణులను సకుటుంబంగా భోజనంకు ఆహ్వానింపు. అది నువ్వేం చేస్తావు? ప్రతిరోజు 1,00,000 మంది బ్రాహ్మణుని సకుటుంబంగా, వాళ్ళు ఒక్కడే కాదు, వారికి నేను 1 సంవత్సరం వరకు వండి పెట్టదని. వాడికి ఈ 1,00,000 మందికి నువ్వు వంట చేస్తావు, నువ్వు వంట. అలా 1 సంవత్సరం చేసినందుకు బ్రాహ్మణులందరూ నీకు వచ్చేయకు. బ్రాహ్మణుల దగ్గరే వచ్చింది కదా మన సమస్య, వాళ్ళు వచ్చినట్టు. चौपाई यही विधि भूप कष्ट विधि भूप कष्ट अति तोरे हो ही सकल विप्र बस तोरे करहि विप्र होम मख सेवा तेहि प्रसंग सहज ही बसुदेवा और एक तो ही कहूँ लकाऊ मैं यही बेश न आऊब काऊ तुम्हारे उपरोहित कहराया हरि आनब मैं करी निज माया तप बल ते ही करी आप समान रखे यहाँ बरस परवाना मैं दरितासु देशु सुनु राजा सब विधि तोरा सवारब काजा गई निस बहुता सयन अब कीजे मोही तो ही भूप बेट दिन तीजे मैं तप बल
మై తపబల్ తోహి తురగ్ సమేత తురగ సమేత పహుచయు పహుచయు సోవతహి నికేత సోతహి నికేత నికేత నికేత. ఈ విధముగా చాలా ఈ విధముగా. స్వల్ప శ్రమతో బ్రాహ్మణులందరినీ నీ కాబట్టి వశమగు స్వల్ప శ్రమతో, ఏంటి స్వల్ప శ్రమ? రోజుకి 1,00,000 మందికి కుటుంబంతో సహా భోజనాలు ఒక సంవత్సరం పెట్టాలి. అది వారు హవనము యజ్ఞము వారు ఏం చేస్తారు? పూజలు, హవనము, యజ్ఞము, పూజలు పూజలు, దైవ సేవలు దైవ సేవలు చేయుచుండెడి వారు వాళ్ళు కావున చేస్తున్నారు కాబట్టి. దేవతలు కూడా సహజముగానే వీరికి వశలో అది వీళ్ళు ఎప్పుడు పూజలు, హోమాలు, వ్రతాలు, మంత్రాలు చేస్తున్నారు. దేవతలు కూడా వీళ్ళకి. అందుకే దైవాధీనంతో జగత్ సర్, మంత్రాధీనంతో దైవత. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అన్నారు దేవత. ఈ జగత్తంతా దైవం. ఆ దైవం ఎవరికి? మంత్రం. ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణుడి చేతిలో. కాబట్టి బ్రాహ్మణులు ఆ దేవతలు. అందుకే వాళ్ళని భూసురులు అంటారు. ఏది చేసిన వాడు చేసికుండా ఇది ఒక పోగు వేసుకున్నవాడు నేను దేవుడిని అనుకుంటే వాడు కొత్త దేవుడు అండి లాగానే వెళ్తాడు వాడు. అది ఒక గుర్తును చెప్పదను. మీకు ఒక గుర్తు చెప్తాను. నేను ఈ వేషంలో రాను. అది నేను ఈ వేషంలో రాను. నేనేం చేస్తానంటే నా మాయాశక్తిచే నేను నీ పురోహితుడిని అపహరించదను. అది నేను నా మాయాశక్తి ఏం చేస్తాను? నీ పురోహితుడిని నేను అపహరించి నా తపశక్తిచే అతని నావలే మార్చి, అది నా తపశక్తితో ఏం చేస్తాను? అతన్ని నావలే అంటే దీని ఒక విధంగా పడే పరకాయ ప్రవేశం. పురోహితుడు నాలాగా అయిపోతాడు. నేను పురోహితుడు. అందరూ ఏమనుకుంటారంటే నేను మీ ఇంటి పురోహితుడిని అనుకుంటారు. 1 సంవత్సరం వరకు ఇతడిని ఉంచదను. అతన్ని ఇక్కడ ఉంచుతాను. అసలు మీ పురోహితుడు ఇక్కడ ఉంటాడు. నేను మీ రాజ్యంలో పురోహితుడుగా ఉంటాను. నీ పురోహితుడుగా ఉంటాను. నేను అతని రూపం ధరించి నీ కార్యమును పూర్తిగా నెరవేర్చి రాజా చాలా రాత్రి అయినది, ఇక నిద్రింపము. ఇక చాలా రాత్రి అయింది, పడుకోనాయన. తపోబలము వలన నిద్రించుచున్న నిన్ను నీ గుర్రముతో కూడా నీ ఇంటికి చేర్చదు. అది నువ్వు మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఎలా వెళ్ళాలి అర్థం. నా తపోబలంతో నేనేం చేస్తా అంటే నిద్రిస్తున్న నిన్ను నీ గుర్రంతో సహా నీ ఇంట్లో పెట్టేస్తాను. నువ్వు తెల్లారి లేచేటప్పటికి నువ్వు నీ ఇంట్లో నీ హంసతులు కదా ఉంటుందో ఉంటావు. నీ గుర్రం ఆ గుర్రపు శాలలో ఉంటుంది. 3వ రోజు మరలా నీకు నా దర్శనమగును. నువ్వు వెళ్ళిపోయిన 3వ రోజు మళ్ళీ నీకు నా దర్శనం. అంటే నీ పురోహితుడిగా అక్కడికి వస్తా. దోహా మై ఆవబు సోయి బేషుదరి పైచానెవు తబు మోహి జబ్ ఏకాంత బోలాయి సబ్ కథా సునావో తోహి. నేను చెప్పిన ప్రకారం పురోహితుడి వేషంలో పురోహితుడి వేషంలో నేను అక్కడికి వస్తాను. నీ ఇంటికి వచ్చేదాన్ని. నిన్ను ప్రక్కకు పిలిచి అసలు నీ పురోహితుడు నీకు తెలియదు కదా. ఇప్పుడు ఈ కథ తెలిసింది నీకు నాకే కదా. కాబట్టి నిన్ను పక్కకి పిలిచి నీ కథ అంతా చెప్పేస్తా. అప్పుడు నువ్వు నన్ను చాలా తేలిగ్గా పోల్చుకోవచ్చు. ఈయన కూడా సరే అన్నాడు. వద్దాం. టైం ఎంత? 7:56. చెప్పండి.
ధూపం. ధూమగ్రాపయామి దీపం దర్శయామి ఉపదీపానంతరం తథాచరణం సమర్పయామి నైవేద్యం ఓం భగవత్స్వః భగవద్గీతం బుద్ధిర్జ్ఞానపరమోదయాత్ సత్యం ధర్మవర్ణామృతమసర్వమస్కారాది ఓం వక్రాయ స్వాహా ఓం షోడశ సహస్రభార్యాపుత్రపుత్రపరినిష్ఠిత అష్టభస్మభైష్ఠిపరినిష్ఠిత కృష్ణ పరమాత్మనే నమో నమః జ్ఞాన ప్రసూనం స్వామి నమః స్వామి నమో నమః సీతా భగవత్ సీతారామ రామేశ్వర ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ విజ్ఞానాయ స్వాహ దేవ దేవాలయ రామచంద్రాయ వేదసే ఇప్పుడే నేను వచ్చాను క్లాస్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ చామరం నాన్న ఇక్కడ రా. అప్పుడే ఇప్పుడు మహాదేవ్ అనగా ఇక్కడ మీరే కడతారా? మహాదేవ్ మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్. ఇవాళ డేట్ ఎంతమ్మా? ఇవాళ 9 మాస్టర్ గారు. 9 ఇవాళ. అవును మాస్టర్. అంటే మీరు ఎల్లుండేగా ఇంటికి. అవును మాస్టర్ గారు. మహాదేవ్. మా వాళ్ళు ఏం చేస్తున్నారు? మా శిష్యురాలు క్లాస్ లో ఉన్నారు, తన ఆఫీస్ లో ఉన్నారు. ఆఫీసులో ఉన్నారు ఆయన. అవును మాస్టర్ గారు. ఇది క్లాస్ లో ఉంది. సరే సరే. మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీ లలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయనా కే క్యూబ్.
మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 మహాదేవ గురుగారు. మహాదేవ్ మాస్టారు. మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 శాస్త్రి గారు. ఇష్టాగోష్ఠి